వడియాలో పచ్చడి పడతారమ్మ రేడియోలో శుభ్రంగా కడుక్కొచ్చేసి కడిగా 2 కడిగా కానీ పురుగులు లేవు. పచ్చడి పెట్టే కాయలాంటివి ఏ కాసుకోండి మంచి ఒక పురుగు పుచ్చు లేదు. ఈ పచ్చడి పడతారని నేను అనుకున్న పచ్చడి పడుకుని వడియాలు పడతా. దంచేసి కచ్చేపెట్టి దంచేసి దీంట్లో మిరపకాయలు కూడా మిర్చిలు వేసి అవన్నీ మొత్తం పెట్టేటప్పుడు చూపిస్తానమ్మా. చూడు దంచుతున్నాయి ఏం కలుపుతానో చూడండి. చాలా బాగుంటుందమ్మా వడియాల, చాలా బాగుంటుంది. కొన్ని గింజలు తీసేయచ్చు, కొన్ని గింజలు అటు పెట్టినా పర్వాలేదు. గింజ కూడా ఉప్పుగా చక్కగా చేకొచ్చు. చాలా బాగుంటుంది. అమ్మ ఒక ఆయిల్ నడిపేసాను చూడండి. మెత్తగా అక్కర్లా అట్లా నడికేసి ఉప్పేసి కారం పిసుకుతాను కూడా మెత్తగా పెరకాలి. ఉప్పు కారం వేసి కొన్ని గింజలు వేసేస్తే మంచిది. కొన్ని గింజలు దాంట్లో ఉన్న ఉప్పుగా సేకొచ్చు, చక్కగా ఉంటాయి. మంట ఉప్పుగా బాగుంటుంది. ఒక ఆయిల్ నడిపోయి రెండో ఆయిల్ వేసా. ఇందాక ఈ రేగుపూలు ఎండుమిరపకాయ మిర్చిలు వేస్తా. బెల్లం కూడా వేయాలమ్మా. జీలకర్ర కూడా పొడి కొట్టి జీలకర్ర కూడా కలపాలి. బెల్లం కూడా వేస్తున్నా. బెల్లం వేసి అది మిక్సీలో పెట్టి చాలా బాగుంటాయి అమ్మా ఈ వడియాలు. కానీ కష్టం కానీ అమ్మ టేస్ట్గా ఉంటాయి. అమ్మా బెల్లం కాయలు బాగా పులిపోయినాయి, కాకపోతే పులిపోయినాయి. ఇవన్నీ వేసేసి గైండ్ కడిగి మెత్తగా గైండ్లో వేసేస్తా. చక్కగా రేగు పుల్లు కట్టెపెట్టు రోట్లు వేసుకున్నాను. ఊరి బెల్లం కారం మరి గైండ్లు వేస్తుంది. ఓ మెత్తక్కర్లేదమ్మా. కట్టెపెట్టు గైండ్లు అయితే బాగా కలుపుతున్నాను. గైండ్ వేస్తుంది ఇదేనా. ఇంకే ఓ మెత్తగా అక్కర్లా. చూడు మెత్తగా వేస్తున్నాను. కారం ఉప్పు అన్నీ కలిపేసానమ్మా. కారం ఉప్పు అన్నీ కలిపేసేసాను. బెల్లం జీలకర్ర ఏమో పొడి కొట్టి కలుపుతానమ్మా. జీలకర్ర పొడి అది పొడి కొట్టి కలుపుతాను. జీలకర్ర పొడి కలపాలి. చాలా బాగుంటుంది. చక్క ఉప్పు కారం జీలకర్ర పొడి అన్నీ మొత్తం వేసేసా. మంచిగా బాగుందమ్మా. అసలు ఉప్పు కారం కలిపింది, జీలకర్ర పొడి కలిపాం కాదు, బెల్లం కూడా వేసా. ఉల్లిపోయి చక్కగా ఉందమ్మా. అమ్మ చేసుకోండి. జిగురు మట్టి బాగుంది. ఎండేస్తాను అన్నమాట.
అబ్బా పులుపు అంతా బాగుంది. ఈ ఉత్తేసం బుద్ధి అవుతుందమ్మా, చాలా టేస్ట్గా ఉంది. సూపర్. చక్కగా ఉంది. మెత్తగా రుబ్బకుండా ఈ రేగలు ఈ టైంలోనే వస్తాయమ్మా. ఈ టైంలో వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లా పట్టుకుని ఎన్నాళ్ళైనా ఉంటుంది చక్కగా. చూసారా, ఇక డాబా పైకి వెళ్తున్నామమ్మా. ఎండ పెట్టాం, కాగితం మీద కానీ చీర మీద కానీ శుభ్రంగా ఎండ పెట్టేస్తాం. చక్కగా ఇట్లా చేతి పెట్టి ఇట్టేస్తమే ఊసి ఎండిపోతుంది. చక్కగా ఎన్నాళ్ళైనా ఉంటాయి. చక్కగా డాబా మీదకి వెళ్తాం పండగ. ఈ ఉత్తేజం బుద్ధి అవుతుందమ్మా నాకు. అన్నంలో కలుపుతున్నా. ఉద్దేశాను రేగుళ్ళు చక్కగా డాబా మీద పెట్టుకెళ్ళి ఎండేస్తున్నానమ్మా. చూడండి, బాగా ఇదిగా ఉంటుంది. చూడండి అమ్మా, అమ్మ టేస్ట్గా వస్తుంది. చూసారమ్మ, ఇంతే, ఏం లేదు. గొడ్డపరిచి ఎండలో చూడు, నెత్తి మీద చెందేసుకుని చక్క పడుతుంది. ఎండకి ఊసి బీసిపోతుంది. చూడండి, చెంచా అది అట్లా ఊసి బీసిపోతుందమ్మా. ఎండకి బాగా ఎండ వస్తుంది కదా, అమ్మ బాగుంటాయి అన్నమాట. ఇది కావాల్సిన వాళ్ళు పెద్ద బ్యాగ్ పెట్టుకోవచ్చు, కావాల్సిన చిన్నవి పట్టుకోవచ్చు. జనాలు ఎక్కువ ఉంటే చిన్నవి పట్టుకోవచ్చు. నువ్వు ఒక్కరినాక మంచి పెద్ద చేసేస్తున్నావు, గబ్బు పని అయిపోతుంది. అమ్మా ఎండ బాగుందమ్మా, చాలా కలిగిపోతుంది. ఎండకే వేయాలి. అబ్బా వచ్చాక నేను పెడుతున్నానమ్మా. అయ్యో మా కాల్ పడుతుంది. ఏ బాగున్నాయి చెప్పండి అమ్మా, ఏమని చేయండి చక్కగా. అన్నమ్మ అయ్యో నేను పడుతున్నా, అయ్యో మా కాల్ పడుతుంది. ఏ బాగున్నాయో చెప్పండి అమ్మా. ఇవి అసలు రేకాయలు ఉప్పు కారం కలిపి ఎండబెట్టుకోవచ్చు, పిసికేసి ఉప్పుగా తింటే కాస్త చాలా బాగుంటాయి అన్న. పులుపులు కానీ బాగా ఎండిపోతే నోట్లో చేయలేనప్పుడు చక్క పులుపులుగా చాలా బాగుంటాయి. ఈ కాలంలో వస్తాయి కదా రేగాయలు, అది ఇప్పుడే పట్టుకుంటుంది. నేను పట్టినే బాగున్నా.